ప్రతిక్షణము ఆనంద బాష్పాలు
నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేతకు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేతకు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆయనతో గడిచిన ప్రతి క్షణము మనకి ఆనందపరుస్తారా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరం కూడా ప్రార్థిస్తూ ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకుందామా? ఎందుకంటే మారా వంటి మన చేదైన జీవితం, మన జీవితం మనకే తెలుసు. ఏ చేతిలోని మనం బయటకు వచ్చామో ప్రభువును నమ్ముకున్న తర్వాత, ఏ చేతిలోని విడిపింపబడ్డామో మనము, ఏ మారాలోని మనం విడిపింపబడ్డామో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ జీవితం ఎంతో కష్టమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అటువంటి చేదైన జీవితాలను మనం విడిపింపబడ్డాం. ఈ రోజు ప్రభు సన్నిధిలో ఆయనతో ఉండడానికి, మారా వంటి జీవితాన్ని మధురముగా మార్చడానికి మనం పిలుచుకున్నాడు ఆయన. దేవానికి స్తోత్రం అని చెప్పి మాట్లాడతాము. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడదాం నోరు తెరిచి. యేసయ్యా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ఆలయంలో నాయన నీతో మాట్లాడడానికి ఏ ఒక్కసారి నిర్వహించారు ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా సర్వశక్తిమంతుడా, అయ్యా సర్వోన్నత ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. అయ్యా దీనులమో దౌర్భాగ్యమో అయ్యా మమ్మల్ని వెతికి రక్షించిన ఆయన నీ సన్నిధిలో నిలబెట్టావు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఆలయంలో ప్రభువా నిన్ను ఆరాధించుకోవడానికి సమయాన్ని మాకు ఇచ్చావు ఆయన, నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి తండ్రి తండ్రిని పిలిచిన వారిని ఎన్నడూ తోసివేసే దేవుడు ఏ మాత్రము కాదు. కాబట్టి నువ్వు మాత్రం వైపు నుంచి చేతులండి ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు. ఈ రోజు మనం ప్రార్థించే వాళ్ళు ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించుకుంటాం. ఎందుకంటే మన బలహీనతలు మనల్ని బలం లోపరుచుకోకూడదు. కాబట్టి మన బలహీనతలు మనం పడిపోకూడదు. కాబట్టి దేవుని వాక్యం మనం బలపరుస్తుంది. నేనున్నాను భయపడగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఆయనతో మాట్లాడడానికి సిద్ధపడగలిగి ఉన్నారు లేదో ఒక్కసారి గ్రహించుకోండి. ఆయన గమ్యము లేకుండా మూడు వెతుకుతున్నావేమో, గమ్యము లేని బానిసల వల్ల నీ మనసుకు సాతాను నీ ఆలోచనలోకి నువ్వు చెరబడుతుందేమో ఒక్కసారి ఆలోచించుకో. గమ్యము లేని బానిసారి నీ ఉన్నాడు ప్రభు నీకు సెలవిస్తున్నాడు. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో నేనున్నానని ఆయన నిత్యము అనేక సార్లు చెబుతున్నాడు. మనకి మనం గ్రహించగలిగే మనం అందరికీ దేవుడు దయచేసి ప్రార్థిద్దాం. అందరం కూడా దేవా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరమ తండ్రి నీకు స్తోత్రాలు, సర్వోన్నతమైన దేవా నీకు స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలు, ప్రభువా స్తోత్రాలు. అయ్యా మహోన్నతమైన దేవా, మహాసైన్యములకు అధిపతి అయిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా సింహాసనాసీనుడైన సన్నిధిలో ప్రభువా అయ్యా నువ్వు కూర్చొని వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభువా, నీకు స్తోత్రాలు. బాధలో మాట్లాడవా బలహీనుడయ్యా
స్తుతులు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం ఇశ్రాయేలు స్తుతులపై ఆశీర్వాదమైన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ఒక్కసారి మాతో మీరు మాట్లాడిన ఆయన మీరు ఏం మాట్లాడాలని వినడానికి వచ్చాను తండ్రి ప్రతి బిడ్డ దర్శించాను ఆయన ప్రతి బిడ్డ మీరు మాట్లాడిన తండ్రి మీరు మాట్లాడి మేము బ్రతుకుతాం ఆయన మీరు మాట్లాడి మేము జీవిస్తాం ఆయన మనసుమంది మా ఏం మాట్లాడని అర్థమైన తండ్రి మీరు మాట్లాడే కార్యాలు చెప్తండి బిడ్డ పట్ల గొప్ప కార్యాలు జరిగించిన ఆయన మాట్లాడమని అభిషేకం నిలిపి మంచి ఆత్మీయాహారం మాకు మాకు దర్శించండి వెలుగొచ్చి గ్రహించిన మనసు మాకు అందరూ దయచేయండి అలాగే వాక్యం విడిచిపెట్టారు కాకుండా ఆయన వాక్యాలు స్వీకరించే వాక్యాన్ని మాకు మాకు అందరూ దయచేయండి ఎంత తీరుతుంది ఆరాధన నీకే సమర్పించుకున్నాం తండ్రి.